కొలుచుకొన్నావు జీవా కొలుచుకొన్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకొన్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరావు పలికించుకొని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా పలికించుకొని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా కొలుచుకొన్నావు జీవా కొలుచుకొన్నావు జీవా సంస్కారవంతుడవు జీవా సంస్కారవంతుడవు జీవా ఎన్నాళ్ళకెన్నాళ్ళకో మరి సంస్కారవంతుడవు జీవా ఎన్నాళ్ళకెన్నాళ్ళకో మరి కనబడని నీవు కనిపించుకున్నావు కనబడని నీవు కనిపించుకున్నావు కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు జీవా స్థూలమగుటకా జీవా స్థూలమగుటకా జీవా చైతన్యముగా ఎదుగుటకా స్థూలమగుటకా జీవా చైతన్యముగా ఎదుగుటకా పెరిగిపోయేడి కణములనెదురీది పెరిగిపోయేడి కణములనెదురీది కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకున్నావు జీవా
చలనములా అంగములా ఇవి చైతన్యవర్తనములా కొలుచుకున్నావు జీవా కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకుని చేరావు పలికించుకుని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా పలికించుకుని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా కొలుచుకున్నావు జీవా కొలుచుకున్నావు జీవా జీవా, నువ్వెట్లా పుట్టావో తెలుసా నీకు? ఉం? నీకు విత్తనంలోంచి మొక్క ఎట్లా వస్తుందో తెలుసా? తెలుసా లేదా? ఎట్లా వస్తుంది? విత్తనాన్ని ముందేం చేయాలి? భూమిలో నాటాలి. భూమిలో నాటితే అక్కడ అందులోంచి మొక్క వస్తుంది. అవునా? అట్లాగే నువ్వెట్లా వచ్చావో తెలుసా? అమ్మ గర్భంలో నీకు నువ్వే పెరిగావు, కొలుచుకున్నావు. అంటే విత్తనంగా ఉన్నావు ముందు. అక్కడి నుండి ఇప్పుడు కణములన్నీ పెరుగుతూ ఉంటే ఆ కణముల్లో నువ్వు కూడా పెరిగావు. పెరిగి ఇప్పుడు ఇట్లాగూ కనిపిస్తున్నావు చూడు, అట్లా ఎదిగావు. కణములన్నీ పెరిగిపోతుంటే ముందేమో ఒక్క కణం కావు. ఒక్క కణము అమ్మ గర్భంలోకి వెళ్ళి అక్కడ నుండి 1, 2 అయింది, 2, 4 అయినాయి, 4, 8 అయినాయి. అట్లా కణములన్నీ పెరిగిపోతూనే ఉంటే నువ్వేం చేసావు? ఒక్క కణంలోంచి రెండింట్లోకి వెళ్ళిపోయావు, రెండింట్లో పలికించుకున్నావు, రెండింట్లోంచి 4 4 8 ఇప్పుడు ఇంత కణముల రాశిగా ఉన్నావు. అవునా? అట్లా నువ్వు నీకు నువ్వే నిన్ను పలికించుకొని అన్ని కణముల్లో ఎదిగి ఇంత అయ్యావు. కొలుచుకున్నావు జీవా గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకుని చేరావు నీ ప్రజ్ఞ నీకు తెలుసా. ఇప్పుడు నువ్వేం చేసావో నీకు తెలుసా? ఇదంతా ఎట్లా చేసావు? దాన్నే ప్రజ్ఞ అంటారు. అంటే నీకు తెలివి ఉంది, ఆ తెలివితో ఇట్లా పెంచుకున్నావు నిన్ను నువ్వే. ఆ ప్రజ్ఞ నీకు తెలుసా? ఎట్లా చేసావు? ఇట్లాగూ తెలివితో చేసావు. అన్ని కణముల్లో కూడా తెలివిగా ఎదిగావు నువ్వు. ఒక్కొక్క కణంలో తెలివి రూపంలో ఎదుగుతూ ఎదుగుతూ నీకు నువ్వే ఈ దేహాన్ని కొలుచుకొని ఒక రూపాన్ని ఇచ్చావు. ఆ తెలివి నీకు ఇప్పుడు తెలుసా? ఇప్పుడు కూడా నేను చెప్తుంటే నీకు అర్థం అవుతుంది కదా? ఎట్లా అర్థమవుతుంది? ఎట్లా అర్థమవుతుంది చెప్పు? ఎట్లా అర్థమవుతుంది? తెలివితో అర్థమవుతుంది. అవునా? చెప్పు. తెలివితో. ఇప్పుడు ఏ తెలివితో అర్థం చేసుకుంటున్నావో ఆ తెలివితోనే తల్లి గర్భంలో నిన్ను నువ్వే కొలుచుకొని ఇంత రూపాన్ని తెచ్చుకున్నావు. దాన్నే ప్రజ్ఞ అంటాం. ఏమంటాం? ప్రజ్ఞ. 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 అదే నీ తెలివి, నీ నిజస్వరూపం. అదే నిజస్వరూపం. ఏమిటి అది? నేను అను. నేను. ఆ తెలివియే నేను. ఆ తెలివియే నేను. దాన్నే మనం ఏమంటాము?
సంస్కారం అంటాం. ఏ తెలివితో నువ్వు పెరిగావో ఆ తెలివిని ఏమంటాము? సంస్కారం. ఆ సంస్కారంతో ఎదిగావా? ఇట్లా బొమ్మలాగా ఎదిగావా? సంస్కారం. నువ్వెవరిప్పుడు? సంస్కారమా, తెలివియా, బొమ్మవా? సంస్కారం. ఆ సంస్కారవంతుడివి. ఇదివరకేమో కనిపించకుండా ఉన్నావు. విత్తనంలో చెట్టు కనిపిస్తుందా? కనిపించదు. తర్వాత భూమిలో నాటిన తర్వాత పైకొస్తుందా? అప్పుడు కనిపిస్తుందా? ఇదివరకు విత్తనంలో ఉన్నదే అప్పుడేమో కనిపించకుండా ఉంది. తర్వాత భూమిలో నాటితే కనిపించేటట్లు బయటికి ఎదిగింది. పెద్దదయిందా లేదా? అట్లాగే ఇదివరకు కనిపించకుండా ఉన్నావు, ఇప్పుడేమో ఇంత బొమ్మవయ్యావు. అయ్యావా? ఈ బొమ్మ కంటే ముఖ్యంగా లోపలేముంది ఇప్పుడు? ఏముంది? నువ్వెవరు? సంస్కారం ఉంది. చెప్పు. సంస్కారం. ఆ సంస్కారమే నువ్వు. ఈ బొమ్మ నీవు కాదు. అర్థమైందా? తెలివియే నీవు. ఈ బొమ్మ నువ్వా, తెలివి నువ్వా? నేను అంటే ఎవరిప్పుడు చెప్పు? ఆ తెలివి రూపమే నువ్వు. అదే నీ సంస్కారం. ఇదివరకేమో కనిపించలేదు, ఇప్పుడేమో కనిపిస్తోంది. అవునా? చెట్టులాగా ఎదిగినట్లుగా చెట్టు ఎట్లా ఎదిగిందో నువ్వు కూడా అట్లా ఎదిగావు. కానీ అయినా సరే నువ్వు బొమ్మవు కాదు. ఎవరు? చెప్పు. ఎవరు? సంస్కారవంతమైన తెలివి. చెప్పు. సంస్కారం. సంస్కారవంతమైన తెలివియే నేను. సంస్కారవంతమైన తెలివియే నేను. సంస్కారమైన తెలివియే నేను. సంస్కారవంతుడవు జీవా, ఎన్నాళ్ళకిన్నాళ్ళకో మరి కనబడని నీవు కనిపించుకున్నావు. కనబడని నీవు కనిపించుకున్నావు. ఇప్పుడు అదంతా నువ్వు పెరిగిన దేహం అంతా స్థూలంగా ఇట్లా బొమ్మలా ఉండటానికా, చైతన్యంగా ఉండటానికా? చైతన్యం అంటే ఏమిటో తెలుసా? ఇప్పుడు నీ కళ్ళు చూస్తున్నాయా? నీకు కనిపిస్తోందా? కనిపిస్తున్నప్పుడు నీ కన్ను నీకు కనిపించట్లేదు, కానీ నీ చైతన్యం నీకు కనిపిస్తోంది కదా. చెయ్యి కదిలించు. ఎట్లా కదులుతోంది నీ చెయ్యి? ఎవరు కదిలించారు? ఎవరు కదిలిస్తున్నారు చేతిని? చెయ్యి కదులుతోందా? ఇందులో నీకు ఎట్లా తెలుస్తుంది? చైతన్యం తెలుస్తోంది. ఉట్టి చెయ్యి కాదు ఇది. లోపలేముంది? ఇప్పుడు నీ దేహం ఎదుగుతూ ఉంటే స్థూలంగా బొమ్మలా ఎదగటానికి కాదు, దాంతో పాటు ఏం ఎదుగుతోంది? ఏం ఎదుగుతోంది? కదలటానికి ఏం కావాలి నీకు? చైతన్యం కావాలి. చైతన్యం ఎదుగుతోంది కానీ దేహం ఎదగటం లేదు. చెట్టు ఎదిగిన తర్వాత చెట్టుకి ఏమొస్తాయి? కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి. ముందు పువ్వులు, కాయలు, పళ్ళు వస్తున్నాయా? ఎట్లా వస్తున్నాయి? లోపల చైతన్యంతో వస్తున్నాయి. అవునా? అట్లాగే నువ్వు కదులుతూ ఉంటే కూడా, నువ్వు బయట పనులన్నీ చేస్తూ ఉంటే కూడా నీ చైతన్యం ఎదుగుతోంది. అంతేనా? అదే నీ స్వరూపం. చెప్పు. చైతన్యమే నేను. నేనంటే ఎవరిప్పుడు? నేనంటే ఎవరు? చైతన్యమే నేను. స్థూలమగుటకా జీవా, చైతన్యముగా ఎదుగుటకా పెరిగిపో
నీ దేహంలో అవయవాలు ఉన్నాయంటే తెలుసా నీకు? కళ్ళు, ముక్కు, చెవులు, గొంతు, లోపల గుండె ఉంది, ఊపిరితిత్తులున్నాయి, జీర్ణకోశం ఉంది. మనం తిన్నదంతా పొట్టలోకి వెళ్తుంది కదా! ఆ పొట్టనేమంటారు? జీర్ణకోశం అంటారు. ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ అవయవములు అంటారు. ఇవి అవయవములా? లేకపోతే చైతన్యంతో చేరినవా? చేతంతో చేరి ఆ! ఉట్టి అవయవములు, తోలుబొమ్మ కాదు ఈ దేహం అంటే కదా! ఏంటి? నీకేం తెలుస్తోంది? చేతం చైతన్యమే తెలుస్తోంది గానీ, లోపల అవన్నీ తెలియటం లేదు గదా! ఇవన్నీ అవయవాలు కాదు. చైతన్యపు చేరికలు. హ్మ్. ఇప్పుడు నీ కాళ్ళు, చేతులున్నాయా? వీటినేమంటారు? అంగములంటారు. నువ్వేమో చేతులతో పని జేస్తావు రోజంతా. కాళ్ళతో నడుస్తూ, పరిగెత్తుతూ ఉంటావా? ఆ! వీటిని అంగములంటారు. ఇప్పుడు ఇవి ఉట్టి చేతులు, కాళ్ళా? చైతన్యపు చేరికలా? చైతన్య చేరికలు ఆ! ఇప్పుడు నీకు రోజంతా పని చేస్తుంటే చైతన్యం తెలుస్తుందా? చేతులాడటం తెలుస్తోందా? చేతులు ఆడాడా చేతులాడటం తెలుస్తుందా? చైతన్యం తెలుస్తుందా? మళ్ళీ. ఇప్పుడు రోజంతా పని చేస్తూ ఉంటే నీకు చేతులాడటం తెలుస్తుందా? చైతన్యం తెలుస్తోందా? చేతం నువ్వు పరిగెత్తుతుంటే, నడుస్తూ ఉంటే నీకేం తెలుస్తోంది? చేతం ఇవి అంగములు కావు, చైతన్యవర్తనములు. చెప్పు. ఇవేంటి? అంగన అంగములు కావు, అంగనములు కావు అంగములు కావు, అంగములు కావు, అంగములు కావు చైతన్యవర్తనములు. చైతన్య వర్తములు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? నీకు నీవే తల్లి గర్భంలో కొలుచుకొని చేరావు. అర్థమైందా? ఉం? ఇప్పుడు నువ్వెవరు? సంస్కారం నేను. చెప్పు. నువ్వంటే ఎవరు? సంస్కారం నేను తెలివి నేను, తెలివి నేను చైతన్యమే నేను. చైతన్యమే నేను అంతే. అర్థమైందా? అవయవములాయివి చైతన్యపు చేరికయా అంగములాయివి చైతన్యవర్తనములా కొలుచుకున్నావు జీవా కొలుచుకున్నావు జీవా. అందుకే నీవు జీవుడవు. జీవుడంటే పేరు కాదు, దేహము కాదు. కనిపించకుండా ఉన్న తెలివి రూపమే జీవుడు. అర్థమైందా?